'పలాస' మూవీ హీరో అయిన రక్షిత్ నటించిన 'ఆపరేషన్ రావణ్' మూవీ రివ్యూ ఎలా ఉందంటే, ఈ మూవీకి మీరిచ్చే మీ 2 గంటల 25 నిమిషాలు వర్త్ ఇట్ అని అయితే చెప్పను కానీ, ఓకే భయ్యా అలా వెళ్ళిపోతుంది టైం పాస్‌కి. మీరు ఖాళీగా ఉన్నారు, ఇంట్లో ఏం చేయడానికి లేదు, సరదాగా ఓ సినిమా చూద్దామనుకుంటే వెళ్ళండి భయ్యా, ఓకే యావరేజ్‌గా నచ్చుద్ది. ఇట్ వాజ్ హాఫ్ బేక్డ్ మూవీ. అసలు స్టోరీ ప్లాట్‌కొచ్చేస్తే, రామ్ అదే మన హీరో ఒక టీవీ ఛానల్‌కి వారసుడు. అయితే రామ్ తన ఛానల్లో ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు, ఎండీగా కాకుండా. అదే ఛానల్లో పనిచేస్తున్న మన హీరోయిన్ని లవ్ చేస్తాడు. ఆబ్వియస్లీ తెలిసిందేగా, మన హీరోయిన్ కూడా మన హీరోయిన్ని తిరిగి లవ్ చేస్తుంది. ఈ మధ్యలో నగరంలో పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలను ఒక సైకో కిల్లర్ హత్య చేస్తుంటాడు. అతను పట్టుకునే ప్రయత్నంలో మన వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ని నిర్వహిస్తారు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు, ఫైనల్గా అతన్ని ఎలా పట్టుకున్నారు అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి వచ్చేస్తే, సైకో కిల్లర్ యొక్క క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. తన చుట్టూ జరిగే సన్నివేశాలు చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ నాకు నచ్చింది అయితే సైకో కిల్లర్ యొక్క ఫ్లాష్ బ్యాక్. అతడు ఎందుకు సైకో కిల్లర్గా మారాడు అన్నది మాత్రం చాలా బాగా చూపించారు భయ్య, నాకు అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి మన హీరో యాక్టింగ్ బాగుంది, చాలా సెటిల్డ్గా పర్ఫామ్ చేశాడు. నేను పలాసలో చూసినప్పుడు కూడా నాకు తన యాక్టింగ్ బాగా నచ్చింది. ఈ మూవీలో కూడా సేమ్ బాగుంది భయ్య, యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, తన పాత్రకు తగ్గట్టుగా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్లో జరిగే ప్రొసీడింగ్స్ బాగా చూపిస్తారు, కొంచెం ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. అండ్ టీవీ ఛానల్ చుట్టూరు జరిగే సన్నివేశాలు కూడా నీట్గా డిజైన్ చేసుకున్నారు, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో నచ్చింది భయ్య. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేస్తే సెకండ్ హాఫ్ భయ్య డ్రాగ్ ఉంటుంది, స్టోరీ తగ్గట్టుగా లేకుండా చాలా సన్నివేశాలు ఉంటాయి, అవి స్టోరీకి అవసరమే లేదు అసలు. అండ్ హీరో చుట్టూరు జరిగే క్యారెక్టర్ల పర్ఫార్మెన్సెస్ కూడా అంతగా నచ్చలేదు నాకైతే, ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటుంది. అండ్ మెయిన్ మనకి క్రైమ్ థ్రిల్లర్ కావాల్సిన మెయిన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ జరిగే సన్నివేశాలు కూడా, అవన్నీ ఇంట్రెస్ట్గా ఉంటే మనకి థ్రిల్లర్ మూవీకి బాగా ఎక్కుతుంది ఇదంతా మనకి జనాలకి. బట్ అవే కొంచెం ఈ మూవీలో దెబ్బేసాయి బాగా. లైక్ వీళ్ళు ఎలా తీశారంటే, ఆ ఇన్వెస్టిగేషన్స్ వీటి గురించి పెద్దగా అవగాహన లేదు అన్నట్టుగా తీశారు. కొన్ని సన్నివేశాలు అలాగే ఉంటాయి, కేసు ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా సాగదు. ప్రొసీడింగ్స్, స్క్రీన్ ప్లే మనల్ని హుక్ చేయదు, అలా వెళ్ళిపోతుంది అంతే. మీకు తెలుసు సీరియల్ కిల్లర్ కానీ సైకో తరహా సినిమాలకి స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ స్పీడ్ మిస్ అయిపోయింది, అంత టైట్గా ఉండదు, అంత ఇంట్రెస్టింగ్గా సాగదు. అదేవిధంగా సైకో కిల్లర్స్ నెక్స్ట్ ఎవరిని చంపుతాడు, ఎవరిని టార్గెట్ చేస్తాడు అనే ఉత్కంఠత కూడా మనకి ఈ మూవీలో మిస్ అవుతుంది. ఇంకా కొన్ని సన్నివేశాలు అయితే కొంచెం లాజిక్ బాగా మిస్ చేశారు, కొంచెం సినిమాటిక్ల బట్టి కూడా ఎక్కువ తీసుకున్నారు అనుకోవచ్చు. సో ఇలాంటి మైనస్లు ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ విషయానికి వస్తే బాగా చేశారు, అది కూడా బాగుంది. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. స్క్రీన్ ప్లే కొంచెం కొంచెం బాగా తీసుకుని ఉంటే బాగున్నాను సెకండ్ హాఫ్. ఇట్ వాజ్ హాఫ్ బేక్డ్ మూవీ భయ్య. ఇఫ్ యూ హ్యావ్ టైం వెళ్ళి చూడండి. ఒక 2 hours 25 minutes మీరు ఖాళీ ఉంది అనుకుంటే మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా ఒపీనియన్ అయితే ఏం కాదు, టేక్ యువర్ ఒపీనియన్, నాట్ మైన్. ఓకే, ఎంజాయ్ ద మూవీ.